మరోవైపు తిరుపతి తొక్కిస్లా ఘటనలో టీటీడీ వైఫల్యం అసలు లేదు అంటున్నారు మాజీ ఎంపీ చింతామోహన్. ఆయన ఏమన్నారు చూస్తున్నాం. తిరుపతిలో భక్తుల మృతి ఎవ్వరూ కారణం కాదన్నారు మాజీ ఎంపీ చింతామోహన్. క్యూ లైన్ లో ఎవరూ తొయ్యలేదు, ఎలాంటి తొక్కిస్లాట జరగలేదు, అనారోగ్యంతో భక్తులే పడిపోయారు అన్నారు. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమీ తెరకుండా భక్తులు క్యూ లైన్ లోకి వెళ్లారని, బీపీ షుగర్ లెవెల్స్ డౌన్ కావడంతోనే భక్తులు పడిపోయారని చింతామోహన్ అభిప్రాయపడ్డారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు. ముఖ్యంగా పెద్ద హరిజన వార్డు నుంచి చాలామంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు. ఎవరు వాళ్ళని నెట్టలేదు, తట్టలేదు, వాళ్ళకై వాళ్లే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు. వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. అక్కడికక్కడికే పడిపోయారు, చచ్చిపోయారు. ఇది వాస్తవం. ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసినా దొరకదు. అది కడుపులో ఏమీ లేకుండా, తిండి లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా. అందుకే చనిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. బాగా చేస్తున్నారు. నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి. జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను.